ప్రభుతో ప్రతిదినం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ ప్రార్థిస్తున్నారా? రోజు వాక్యం చదువుతున్నారా? ప్రియులారా, మన జీవితానికి ప్రతిరోజు వాక్యము, ప్రార్థన రెండు అవసరం. కాబట్టి క్రమం తప్పకుండా ఉదయాన్నే లేచి ప్రార్థించండి, వాక్యం చదవండి. ఈరోజు దేవుని వాక్యంతో మిమ్మల్ని బలపరచాలని మీ ముందుకు వచ్చాను. జాగ్రత్తగా దేవుని వాక్యం ఏం చెబుతుందో ఆలోచిద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాణ్ణి కాపాడాను. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గనక గమనిస్తే అరణ్యంలోను పాడైన ఎడారిలోను అని వాక్యము సెలవిస్తుంది. అరణ్య ప్రదేశం అంటే ఏంటో తెలుసా ప్రియులారా? దాన్ని వేస్ట్ ల్యాండ్ అని అంటారు. అంటే ఎందుకు పనికిరాదు, వేస్ట్ అని. పాడైన ఎడారి, ఎందుకు ఉపయోగపడదు. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఈరోజు మన జీవితంలో కూడా మనల్ని చాలామంది నువ్వెందుకు పనికిరావు అని అంటుంటారు, నువ్వు అసలు వేస్ట్ అని చెప్పి అంటుంటారు. ఒకవేళ నీకు ఉద్యోగం లేదని, నువ్వెందుకు పనికిరావు, నువ్వెందుకు ఉపయోగపడవు అని మీ ఇంట్లో వారిని నేను అంటున్నారేమో, నీ బంధువులు ఈ మాటలు అంటున్నారేమో. బహుశా నువ్వు నీ బిజినెస్లో గ్రోత్ చూడలేక ఉండిపోయేసరికి నువ్వెందుకు ఉపయోగం లేదు, నువ్వు వేస్ట్ అని అంటున్నారేమో. బహుశా నీకు జాబ్ లేదని, ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నాయని, బహుశా నిన్ను వేస్ట్ అని అంటున్నారు. బహుశా మీకు వయసు ఎక్కువైపోయిందని, మీ నుంచి ఇంకా సంపాదన లేదని, బహుశా మీ ఇంట్లో ఉన్న వాళ్ళే మిమ్మల్ని వేస్ట్ వారిగా చూస్తున్నారేమో, ఎందుకు ఉపయోగపడరు మీరు అన్నట్టుగా చూస్తున్నారేమో. నీకు కొంచెం తెలివి తక్కువ ఉందని, సో మీ తల్లిదండ్రులు, మీ బంధువులు నువ్వు వేస్ట్, నువ్వు ఈ లోకంలో బ్రతకలేవు, ఈ లోకంలో జీవించలేవు, ఈ లోకంలో సంపాదించలేవు అని అంటున్నారేమో. ఒకవేళ నువ్వే కనుక అలాంటి పరిస్థితి గుండా వెళ్తుంటే ఈ వాక్యంతో దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ఆయన వానిని కనుగొని ఆవరించి, చూసారా, కనుగొని ఆవరించి పరామర్శించి కను పాపను వలె వాని కాపాడను. నీ జీవితంలో నేను ఎంతోమంది నానా మాటలన్నీ నిన్ను ఇబ్బంది పెట్టారేమో. బహుశా ఇలాంటి విషయాలు నువ్వు బాధపడుతున్నావేమో, ఇలాంటి విషయాలు నువ్వు దిగులు పడుతున్నావేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను నిన్ను ఆవరించి నిన్ను ఆదుకుంటాను, నిన్ను నడిపిస్తాను అని. కాబట్టి ధైర్యంగా ఉండండి. ప్రతి విషయంలోనూ చింతించకుండా దేవుడు నన్ను ఆదుకుంటాడని ధైర్యంతో ముందుకు సాగండి. అరణ్యంలో ఇజ్రాయేలు పాడైన ఎడారిలో ఉన్నప్పుడు దేవుడు ఆవరించాడంట వారిని. నిజంగా ఎందుకు పనికిరారు, వేస్ట్ అని అనుకున్న వారందరినీ దేవుడు కాపాడి ఆదుకొని గొప్ప జనాంగంగా వాళ్ళని నిలబెట్టుకున్నాడు. కాబట్టి నిన్ను కూడా నిలబెట్టుకుంటాడు, నిలబెట్టుకొని నిన్ను దీవిస్తాడు. అట్టి కృపలో మీరందరూ ఉండాలని ఆశిస్తూ మనస్ఫూర్తిగా నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు దేవా. తండ్రి, మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకు వందనాలు. అరణ్యములో పాడైన ఎడారిలో నాయన మీరు ఇజ్రాయెల్ని కనుగొని వారిని ఆవరించి తండ్రి వారిని కను పాప వలె మీరు కాపాడారని, కను పాప వలె మీరు చూసుకున్నారని మీ వాక్యం ద్వారా మీరు సెలవిచ్చినందుకే మీకు వందనాలు. మీ పిల్లల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం, మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలు నాయన ఒకవేళ వారిని కూడా అందరూ ఎందుకు పనికిరావు, నువ్వు వేస్ట్ అని చెప్పి అంటున్నారేమో, గ్రోత్ లేదని, బిజినెస్ పెట్టిన లాభం రావట్లేదని, వయసు అయిపోయిందని వారిని ఇబ్బంది పెడుతూ వారి నుంచి రాబడి లేదని ఎందుకు పనికిరాని వారిగా వారిని చూస్తూ వారిని బాధపరుస్తున్నారేమో, వారి హృదయాలను గాయపరిచారేమో. దేవా, ఆ హృదయానికి మీరే తండ్రి ఆదరణ ఇచ్చి వారిని ఆదుకోమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఏమీ లేని స్థితిలో మేమున్నాము, మమ్మల్ని ఎవరు ఆదుకుంటారని అనుకున్న వారందరినీ కూడా మీరు ఆదుకోండి దేవా. మీరు ఆవరించి వారిని ఆదుకొని నడిపించండి. మీ చేతులతో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీ కృపతో వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాను. మీరు తోడుగా ఉండి నడిపించండి దేవా. మీ చిత్తంలో మీ పిల్లలు ముందుకు సాగే భాగ్యము దయచేయండి తండ్రి. వాక్యాన్ని నాయన వారి అనుదినము వారి జీవితంలో వారు దానిని ఎత్తి పట్టుకొని మీ కొరకు నిలబడుటకు మీరు కృప చూపించండి. ఎల్లప్పుడూ మిమ్మల్ని మహిమపరుస్తూ, మిమ్మల్ని స్తుతిస్తూ, మీకు మహిమార్థమై మీ పిల్లలందరూ కూడా బ్రతుకులాగున మీరు కృప చూపిస్తూ ఆశీర్వదించాలని, ఈ రోజంతా మీరు తోడుగా ఉండి మీ పిల్లల్ని మీరు నడిపించాలని యేసయ్య పరిశుద్ధ నామం పేరిట వేడుకొంచి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.